మరి ఈ సమయంలో వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. దేవుని గురించి చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే కొన్ని సందర్భాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే దేవుని యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని గురించి మనం అవగాహన కలిగి ఉండాలి. ఎందుకంటే అవగాహన లేకుండా ఆరాధిస్తే అది సరైనటువంటి ఆరాధన కాదు. కాబట్టి దేవుని గురించినటువంటి అవగాహన మనకు ఉండాలి. యెహోవా అనే మాటని మనం చదివినప్పుడు, అలాగే ప్రభువు అనే మాటని మనం బైబిల్లో చదివినప్పుడు మనకు ఆ రెండు మాటల్లో ఉన్నటువంటి వ్యత్యాసం గురించినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి. ప్రభువు అనగానే సార్వభౌమ అధికారము కలిగినటువంటి ఆయన అనే విధంగా మనం అర్థం చేసుకుంటూ బైబిల్ చదివేటప్పుడు ముందుకు వెళ్ళాలి. అలాగే యెహోవా అనగానే ఆ పేరు వెనుకాల ఉన్నటువంటి భావం, దాని యొక్క అర్థాన్ని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు పరిశుద్ధుడు అంటే గుణలక్షణాలు కలిగినటువంటి ఆయన అన్నట్టుగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా అర్థం చేసుకుంటేనే మనం బైబిల్ చదువుతున్నప్పుడు మనకు అనేకమైనటువంటి సంగతులు అర్థమవుతాయి. అందుకనే మనం గత వారాలలో యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో 1వ వచనము, 2వ వచనం, 3వ వచనం చదువుకున్నప్పుడు మనకు ఒక అవగాహన కలగటానికి అందులో వ్రాయబడినటువంటి పదాలను మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి అని మీ అందరికీ తెలియజేయడం జరిగింది. ఒకసారి ఈ యొక్క యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. రాజైనటువంటి ఉజ్జియా మృతి పొందినటువంటి సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ చదువుకున్నప్పుడు మనకేమర్థమవుతుంది? ఒక అత్యున్నతమైనటువంటి సింహాసనం మీద ఎవరు ఆసీనుడై ఉన్నారట? ప్రభువు. అంటే ప్రభువు సర్వాధికారము కలిగినటువంటి ఆయనగా మనకు కనబడుతున్నారు. ప్రభువు అనగానే ఆ ఒక సార్వభౌమ అధికారము కలిగినటువంటి ఆయనగా ఆయన గురించి ఇక్కడ వ్రాయటం అనేది జరిగింది. అత్యున్నతమైనటువంటి సింహాసనములో ఎవరు ఉన్నారు అంటే ప్రభువు ఉన్నారు అని మనం చెప్పగలం. అలాగే కింద వచనాలకు వచ్చేటప్పటికి 3వ వచనంలో మనం చూడగలిగితే వారు సైన్యములకు అధిపతియగు యెహోవా. బాగా ఆలోచించండి. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో ఆయన కీర్తిస్తున్నారట. ఇక్కడ యెహోవా అనగానే ఆయన ఒక క్యారెక్టర్ని మనకు సూచిస్తున్నట్టుగా ఈ యొక్క మాటలు మనకు అర్థమవుతున్నాయి చదువుతున్నప్పుడు. అంటే యెహోవా అనగానే ఆయన ఒక పరిశుద్ధుడు, ఆయన ఒక గుణలక్షణాలు మనకు అర్థమవుతున్నాయి. ఏమండి? ప్రభువు అనగానే సర్వాధికారము కలిగినటువంటి వ్యక్తిగా, సార్వభౌముడుగా మనకు అర్థమవుతుంది. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఏ సీజన్ అంటే క్రిస్మస్ సీజన్. క్రిస్మస్ సీజన్లో మనం ప్రభువుని ఎలా అవగాహన చేసుకుంటున్నాం, ఎలా అవగాహన కలిగి ఉన్నాము అనేది మనం అర్థం చేసుకోవటానికి ఈరోజు కొన్ని సందర్భాలని మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే క్రిస్మస్ అనగానే చాలామందికి కొంత సరైనటువంటి అవగాహన లేకపోవటం అనేది ఒకటి. రెండవదిగా మనం చూస్తున్నప్పుడు క్రిస్మస్ అనగానే ఏదో ఆచార సంబంధంగా జరుపుకుంటున్నట్టుగా ఆలోచిస్తున్నటువంటి వారు కొద్దిమంది ఉన్నారు. కానీ క్రిస్మస్ వెనకాల దాగి ఉన్నటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రేమైనటువంటి దేవుని పిల్లగా ఇక్కడ మనకు క్రిస్మస్కి చాలా సందర్భాలు ఉంటాయి.
క్రిస్మస్లో చాలా సందర్భాలు ఉంటాయి, వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ధ్యానిస్తున్నప్పుడు. కానీ ఈరోజు మనం ఒక విషయం గురించి ఆలోచన చేద్దాం. జ్ఞానుల గురించి మనం ఆలోచన చేద్దాం. ఏమండి? జ్ఞానులు. ఈ యొక్క జ్ఞానుల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వీరిని ఎక్కడి నుండి వచ్చారని చెప్తారు? తూర్పు దేశపు జ్ఞానులు కదండి. తూర్పు దేశంలో ఉంటున్నటువంటి జ్ఞానులుగా వీరిని పిలుస్తున్నప్పుడు ఇక ఈ యొక్క తూర్పు దేశాలు అనేవి ఎక్కడున్నాయి అని మనం ఒకసారి ఆలోచిస్తేనండి, చరిత్రపరంగా లేక పరిశోధించినటువంటి పరిశోధకులు చెప్పినటువంటి మాటల ప్రకారంగా, వారికి ఉన్నటువంటి అభిప్రాయాల ప్రకారంగా మనం ఆలోచిస్తున్నప్పుడు అండి, పర్షియా అంటే ఇప్పుడు ప్రెజెంట్ పిలువబడుతున్నటువంటి ఇరాన్, ఇప్పుడు ప్రెజెంట్ పిలువబడుతున్నటువంటి ఇరాన్, లేక బాబిలోనియా, ఏమంటే ఇప్పుడు ఇరాక్ పిలువబడుతున్నటువంటి ప్రాంతం, అరేబియా ప్రాంతం, ఇవన్నీ కూడా తూర్పు దేశపు ప్రాంతాలుగా పిలువబడుతున్నట్టుగా మనం ఆలోచించవచ్చు. ఆ ఒక్క తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారట? యెరూషలేము వచ్చారట. ఎక్కడికి వచ్చారండి? యెరూషలేం. అంటే ఆ ఒక్క యూదయ దేశము, యెరూషలేము దేశము, ఆ ప్రాంతాలన్నీ కూడా వారు వచ్చినప్పుడు ఎందుకు వచ్చారు అనేది మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, ఒక విషయం మనకు అర్థం అవ్వాలి. ఇక్కడ వీరు ఎవరు అంటే జ్ఞానులు అనేది మనకు ఒకటి అర్థమవుతుంది. వీరు తూర్పు దేశంలో నుండి వచ్చినటువంటి వారు. అంటే ఈ యొక్క యూదయ యెరూషలేము ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు కాదు, వేరే దేశం నుండి వచ్చినటువంటి వారుగా వీరిని మనం చూడవచ్చు. వీరు వచ్చి వారు చేసినటువంటి పని, లేకపోతే వారు అడిగినటువంటి విధానం గురించి మనం ఆలోచన చేస్తే, హేరోదు రాజు దగ్గరకు వచ్చి వారు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు రాజు దగ్గరకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నారు. ఎక్కడ పుట్టారట? యూదులో రాజుగా, యూదులకు ఒక రాజు పుడతాడు, యూదులు రాజుగా పుట్టినటువంటి ఆయన ఎక్కడ ఉన్నారు అని చెప్పినప్పుడు అప్పుడు ఆ ఒక్క హేరోదు రాజు కొంత సమాచారం చెప్పటం అనేది జరిగింది. ఆ సమాచారం వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఒకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త చదువుతాం. మొదటిగా మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మొదటి వచనం నుండి ఒకసారి మనం చదువుదామండి. రాజు అయినటువంటి హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచితిమి, ఆయన పూజింపవచ్చిద్దామని చెప్పారు. ఏమని చెప్పారట అంటే, ఎందుకు వచ్చారట? వాళ్ళు పూజించడానికి వచ్చారట. ఎక్కడ ఉన్నటువంటి వారు? తూర్పు దేశంలో ఉంటున్నటువంటి ఈ యొక్క జ్ఞానులు యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చారట. యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చారట. ఆ పూజించడానికి వచ్చినటువంటి వారు ఏమండి కానుకలను కూడా తీసుకురావడం అనేది జరిగింది. కానుకలు తీసుకురావడం అనేది జరిగింది. జనరల్గా మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి, అంటే వారికి ఉన్నటువంటి అవగాహన, మనకున్నటువంటి అవగాహన, నేడు క్రైస్తవంలో క్రిస్మస్ గూర్చినటువంటి అవగాహన మనకు ఎంత అవగాహన ఉంది అనేది, వారికి ఉన్నటువంటి అవగాహన అనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు. ప్రేమైనటువంటి దేవుని పిల్లారా, వారు వచ్చి రాగానే హేరోదు రాజుకు అడుగుతున్నది ఏంటంటే, మేము ఆయన్ని పూజింపడానికి వచ్చాము. ఏమండి? ఎవరిని పూజించడానికి వచ్చారట? యేసుక్రీస్తు వారిని పూజించడానికి వచ్చారట. ఎవరైనా సరే, ఒక బిడ్డ పుట్టాడు అనుకోండి, ఏదైనా ప్రాంతంలో ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, పిల్లవాడు పుట్టినప్పుడు ఆయన్ని చూడటానికి వెళ్తారా, పూజించడానికి వెళ్తారా? ఎవరైనా చూడడానికి వెళ్తారు కదా, చూడడానికి వెళ్తారు. మనం చూడడానికి వెళ్తాం, ఆ పిల్లవాడిని మనం చూసి ఆనందిస్తాం, సంతోషిస్తాం, లేక కొన్ని ప్రశంసలు వారికి తెలియజేస్తాం. కానీ ఇక్కడ జ్ఞానులు ఏం చేస్తున్నారు అంటే, మేము పూజించడానికి వచ్చాము అని చెప్తున్నారు. అంటే జ్ఞానులకు ఉన్నటువంటి అవగాహన గురించి మనం ఆలోచన చేస్తే ఒక 3 అవగాహనలు కలిగి ఉన్నారు వాళ్ళు.
ఒక 3 అవగాహనలు కలిగి ఉన్నారు. మొదటిది ఏంటంటే ఆయన సార్వభౌమ అధికారము కలిగినటువంటి ఆయన. సార్వభౌమ అధికారము కలిగినటువంటి ఆయన అని ఆయన గుర్తించారు. ఎప్పుడు? పసిపిల్లడుగా ఉంటున్నప్పుడే. జ్ఞానుడు ఎలాగా వారిని గుర్తిస్తున్నారు అంటే ఆయన్ని, యేసుక్రీస్తు వారిని పసిపిల్లడుగా ఉంటున్నప్పుడే ఆయన సార్వభౌమ అధికారం కలిగినటువంటి ఆయనగా ఆయన్ని గుర్తించారు కాబట్టి వారు కానుకలు కూడా తీసుకొని వచ్చారండి. వాళ్ళు ఏం తీసుకొచ్చారు? కానుకలు తీసుకొచ్చారు. ఏంటి ఆ కానుకలు తీసుకొచ్చినటువంటి కానుకలు ఏంటవి? ఒకటి బంగారము, తర్వాత సాంబ్రాణి, తర్వాత బోలం. మీరు ఎవరైనా పిల్లోడిని చూడడానికి వెళ్ళినప్పుడు, మనం ఎవరైనా పిల్లోడిని చూడడానికి వెళ్ళినప్పుడు పుట్టేయడం సంగతి తెలుసుకొని మనం ఏం పట్టుకెళ్తామండి? ఏం పట్టుకెళ్తాం? ఏమంటే పిల్లోడు చిన్నోడు కాబట్టి ఒక చిన్న డ్రెస్, బేబీ డ్రెస్సెస్ ఏమైనా ఉంటే డ్రెస్ పట్టుకొని వెళ్తాం. లేకపోతే పిల్లోడు కొంచెం పెరిగి పెద్దవాడు అయిన తర్వాత ఆడుకుంటాడు కదని ఏం పట్టుకెళ్తామండి? పిల్లోడు ఆడుకోవడానికి ఆట వస్తువులు పట్టుకెళ్తాం. లేక ఇంక కొంచెం పెరిగిన తర్వాత పిల్లోడిని ఉయ్యాల్లో పడుకోబెడతారు కాబట్టి ఏమంటే ఉయ్యాలని గిఫ్ట్గా మనం పట్టుకెళ్తాం. ఇలాంటివే కదంటే మనం గిఫ్ట్లుగా పట్టుకెళ్తాం. ఏమంటే మనకున్నటువంటి అవగాహన, తర్వాత జ్ఞానులకు ఉన్నటువంటి అవగాహన మనకు అర్థం కావాలి. అంటే క్రిస్మస్ అనగానే మనకు ఏదో ప్రతి సంవత్సరం వస్తుంది, డిసెంబర్ 25వ తారీఖున మనం అందరం ఒక చోట కూడుకొని పండగ చేసుకోవాలి అనే ఆలోచనతో మనం ఉంటున్నాము. కానీ ఏమండి ఇక్కడ అవగాహన గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఈ తూర్పు దేశపు జ్ఞానులు ప్రయాణము చేసి, ఏమంటే ఎంతో దూరం నుండి ప్రయాణం, దేశాల నుండి మరొక దేశంకి రావాలి అంటే అది చిన్న విషయం కాదండి కదా. ఎందుకంటే మనం ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళాలంటే ఎంతో ప్రిఫరెన్స్ మనకి కావాలి. ఏమంటే ఎంత సిద్ధపాటు కలిగి ఉంటామో ఆ ఒక దేశానికి వెళ్ళటానికి ఎన్ని ఇబ్బందులు పడతామో మనందరికీ తెలుసు. అలాంటిది ఒక చిన్న బిడ్డను చూడటానికి ఒక దేశం నుండి మరొక దేశానికి వస్తున్నారు అంటే వారికి ఉన్నటువంటి అవగాహన మనం కలిగించి ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏమంటే వారు పట్టుకొచ్చినటువంటి కానుకల్లో ఏంటి? ఒకటి బంగారము, బోలము, సాంబ్రాణి. అంటే ఈ యొక్క బంగారం తీసుకొని వచ్చారంటే, బోలం తీసుకొని వచ్చారంటే, సాంబ్రాణి తీసుకొని వచ్చారంటే ఏదో అనాలోచనగా వారు తీసుకొచ్చింది కాదు. ఏదో ఆనాటి కాలంలో కానుకలు ఇవే ఇచ్చారు కాబట్టి, లేకపోతే ఇలాంటి కానుకలే వారు ఇస్తారు కాబట్టి అవే తీసుకుని వచ్చారు అనేది కూడా కాదు. దాని వెనకాల ఏమండి దేవుని యొక్క ఉద్దేశం ఉంది. దేవుణ్ణి మనం అర్థం చేసుకునే కోణం ఉంది. అది అర్థం కావట్లేదు మనకి. బంగారం తీసుకొని వచ్చారు అంటే ఆయన్ని ఎవరుగా గుర్తించారు అంటే ఆయన సార్వభౌమ అధికారము. అంటే ఒక రాజు. యేసుక్రీస్తు వారు ఎవరట? రాజు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అని నామం ఆయనకుంది. అంటే ఒక చిన్న పిల్లవాడిగా ఉంటున్నప్పుడు ఆ చిన్న పిల్లవానికి పిల్లవానికి వాళ్ళు ఇవ్వవలసినటువంటి కానుకల్లో ఒకటి బంగారం కనబడుతుంది. అంటే ఈ యొక్క బంగారం అనేది ఎవరికి కానుకలుగా ఇచ్చేవారు ఆనాటి కాలంలో అంటేనండి రాజులకు ఇచ్చేవారు. అంటే ఈయన ఒక రాజుగా వారు గుర్తించారు. సార్వభౌమ అధికారం కలిగినటువంటి రాజుగా గుర్తించారు. అంటే ఆ ఒక జ్ఞానులకు ఉన్నటువంటి ఆలోచనలు. ఎందుకు ఈ మాట నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నానంటేనండి, యేసుక్రీస్తు వారు గురించి జ్ఞానులు వచ్చి హేరోదు దగ్గరకు వచ్చి అడుగుతారు కదా. అడిగిన తర్వాత ఏమండి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నారు, మేము ఆయన్ని పూజించడానికి వచ్చాము అని చెప్పిన తర్వాత ఇంకేమని చెప్తున్నారు చూడండి. 3వ వచనం నుండి, 2వ అధ్యాయం 3వ వచనం నుండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారును కలవరపడేది. కాబట్టి రాజు ఎవరెవరిని పిలిపిస్తున్నారు చూడండి. ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండు శాస్త్రులను అందరిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే, ఏలయనగా యూదయ దేశపు బెత్లెహేము, నీవు యూద ప్రధానులలో
ఎంత మాత్రమును అల్పమైన దాను కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్తల ద్వారా వ్రాయబడి ఉన్నదని చెప్పాను. అంటే ఇక్కడ ప్రవక్తల ద్వారా ముందుగానే రాయబడినటువంటి సంగతులను గురించి ఎవరు చెప్తున్నారు? శాస్త్రులు చెప్తున్నారు, ప్రధాన యాజకులు చెప్తున్నారండి. అంటే గ్రంథాల్లో ఎవరి గురించి రాయబడి ఉంది? ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి గురించి గ్రంథాలలో ముందుగానే రాయబడి ఉంది. ఆయన ఎక్కడ పుడతాడో రాయబడి ఉంది, ఎవరికి పుడతారో రాయబడి ఉంది కదండి. ఎవరికి పుడతారు అనేది రాయబడి ఉంది, ఎక్కడ పుడతారు అన్నట్టు కూడా రాయబడి ఉంది. అవి ఆ గ్రంథాలు తీసుకొని వచ్చి తిరగవేసినప్పుడు, ఆ గ్రంథాలు తీసి చదువుతున్నప్పుడు ఏమండి ఎక్కడ పుడతారో అందులో రాయబడి ఉన్నటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని ఏమండి వీరందరినీ గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ప్రధాన యాజకుల్ని గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు అండి వీరందరూ కూడా గ్రంథాలు చదువుతున్నటువంటి వారే. గ్రంథాలు చదువుతున్నటువంటి వారు. ఈ గ్రంథాలు చదువుతున్నటువంటి ఆ యూదయ యెరూషలేము ప్రాంతంలో ఉంటున్నటువంటి వారు ఆయన్ని గుర్తించలేకపోయారు కదండి. వీరి గ్రంథాల్లో ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ యొక్క ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని పిలిపించి అసలు క్రీస్తు ఎక్కడ పుడతాడు అని చెప్పి హేరోదు రాజు అడిగినప్పుడు వాళ్ళు ఏం చేశారు? గ్రంథాలన్నీ తీసుకుని వచ్చి ఆ గ్రంథాలు తిరగవేసినప్పుడు అందులో యూదయ బెత్లెహేములో యేసుక్రీస్తు వారు పుడతారు అని చెప్పి వ్రాయబడి ఉంది కదా. వ్రాయబడి ఉందనే సంగతి మన వారి దగ్గర గ్రంథాలు ఉన్నా, మన వారు గ్రంథాలు చదువుతున్నా సరే వీరు గుర్తించలేదు. మరి ఎవరు గుర్తించారు? తూర్పు దేశంలో ఉంటున్నటువంటి జ్ఞానులు గుర్తించారండి. అంటే ఆయన పుట్టుకల గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన సామాన్యంగా పుట్టినటువంటి ఒక మనిషి కాదు అనేది మనం అర్థం చేసుకోవాలి. సామాన్యంగా పుట్టినటువంటి ఒక పసిబాలుడు కాదు అనేది మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టుక అవగాహన లేకపోవడాన్ని బట్టి ఆయన పుట్టుకలో మనం పండగ చేసుకొని, మనం ఆనందించి, మనం సంతోషించే కార్యక్రమాలు మనం చేస్తున్నామే తప్ప ఆయన ఎవరు అనేది మనం గుర్తించలేకపోతున్నాం. అంతే కదండి. ఆయన ఎవరు అని మనం గుర్తిస్తేనండి ఆయనకి ఎలా లోబడాలో అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ తూర్పు దేశంలో ఉంటున్నటువంటి జ్ఞానులు వారు వస్తూ యేసుక్రీస్తు వారిని పూజించడానికి వస్తున్నారు. వారు ఏమంటే చిన్న పిల్లడుగా ఉంటున్నప్పుడు ఆయన దగ్గరికి ఎందుకు వచ్చారు అంటే ఆయన పూజించడానికి వచ్చారు. ఆయన్ని మొదటిగా గుర్తించింది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఆయన ఒక సార్వభౌమ అధికారము కలిగినటువంటి ఒక రాజుగా గుర్తించారు. మొదటిగా ఆయన్ని ఎలా గుర్తించారండి? రాజుగా గుర్తించారు. రెండవది మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన పాపరహిత దైవత్వాన్ని గుర్తించారు. పాపరహితం కలిగినటువంటి దైవత్వాన్ని గుర్తించారు. కాబట్టి బంగారము రాజులకు కానుకగా ఇచ్చే సాంప్రదాయం నుండి సాంబ్రాణిని రాజులను పూజించడానికి తెచ్చేది ఆ ఒక పదార్థం. ఏమంటే సాంబ్రాణి ఎందుకు తెస్తారు? పూజించడానికి, అంతే కదండి. సాంబ్రాణి వేస్తారు, ఎందుకు వేస్తారు? పూజ కోసం సాంబ్రాణి వేస్తారు. అంటే ఇక్కడ జ్ఞానులకు ఉన్నటువంటి అవగాహన ఆలోచన చేస్తున్నప్పుడు బంగారము ఒక రాజుని గుర్తించడానికి తీసుకుని వచ్చారు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తేనండి, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి గురించి కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే ఆయన రాజు, ఆయన సార్వభౌమ అధికారము కలిగినటువంటి ఆయన అనేది మనకు అవగాహన కలగటానికి ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు కలిసి ఉంటాయి. ఒకసారి ఆ వచనాలను మనం చదువుదాం. అప్పుడు గొప్ప జనసమూహమును గొప్ప జనసమూహపు శబ్దమును విస్తారమైనటువంటి జలముల శబ్దమును బలమైనటువంటి ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము వినబడుతుందటండి. ఏమండి ఆ స్వరం మనం వింటున్నప్పుడు ఎలా ఉందట? అది ఒక స్వరం వినబడుతుందటండి. ఒక స్వరం వినబడుతుంది. స్వరం వినబడుతున్నప్పుడు ఆ స్వరము ఎలా ఉంది అనేది వివరిస్తున్నటువంటి మాట. పరలోకంలో మనం చూస్తున్నప్పుడు ఏమండి ఆ ఒక దేవుని సన్నిధిలో మనం చూస్తున్నప్పుడు ఆ స్వరం ఒకటి వినబడుతుంది. ఇప్పుడు నా స్వరం వినబడుతుందండి. నా స్వరం ఎలా వినబడుతుంది మీకు?
వినడానికి అనుకూలంగా వినపడుతుంది, అంతే కదండి. ఇంకా నా స్వరం గురించి మీకు ఏమైనా వివరిస్తారా? ఏమైనా వివరించడానికి ఏమీ లేదు. మేము వినటానికి మరీ ఎక్కువగా కాకుండా మా చెవులకు సరిపడ్డట్టుగా నా స్వరం వినడానికి మీకు అవకాశం ఉంది. ఈ యొక్క సౌండ్ ద్వారా నేను మాట్లాడుతున్నప్పుడు మీకు ఎలా ఉంది అంటే నా స్వరము మీకు వినటానికి అవకాశం ఉండే విధంగా నా స్వరం ఉంది. కానీ ఇక్కడ ఒక స్వరం వినబడుతుందట. ఆ స్వరం ఎలా ఉంది? గొప్ప జనసమూహము శబ్దము. అంటే ఎక్కువ మంది మాట్లాడినప్పుడు ఒక శబ్దం వస్తుంది, చూసారా? ఏమండి, ఒక్కరు మాట్లాడినప్పుడు ఒక విధమైనటువంటి శబ్దం మనకు వినబడుతుంది. ఎక్కువ మంది మాట్లాడినప్పుడు ఏమండి ఆ శబ్దం వేరుగా వినబడుతుంది. ఇక్కడ చెప్తున్నటువంటి మాట గొప్ప జనసమూహముల శబ్దమును విస్తారమైనటువంటి జలముల శబ్దమును. ఏమండి, విస్తారమైనటువంటి జలం మనం వెళ్తుంటాం కదండి, కొన్ని ప్లేసెస్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ ఒక్క పారే నీరు ఉంటుంది కదండి. ఆ పారే నీరు ఎత్తైనటువంటి ప్రదేశం నుండి కింద పడుతున్నప్పుడు దాని శబ్దం ఎలా ఉంటుంది? విస్తారమైనటువంటి జలముల శబ్దం. ఎందుకు? బీచ్కి వెళ్ళండి. బీచ్కి వెళ్ళినప్పుడు ఏమంటే సముద్రపు ఆ ఒక్క గాలికి ఆ ఒక్క సముద్రపు నీరు వస్తున్నప్పుడు దాని శబ్దం ఎలా ఉంటుంది? విస్తారమైనటువంటి జలాలు ఏమంటే సముద్రపు ఆ ఒక నీటి జలాలు ఎలాంటి సౌండ్ ఉంటుందండి? చాలా పెద్ద సౌండ్ వస్తుంటుంది కదా. మనం బీచ్కి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ విస్తార జలముల శబ్దమును బలమైనటువంటి ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము అంటున్నాడు. ఏమంటే 3 పోలికల్ని మనకి ఇక్కడ చెబుతూ 3 పోలికలు చెబుతున్నప్పుడు ఉరుములు వచ్చినప్పుడు ఒక శబ్దం వస్తుంది కదండి. అంటే ఒక్కొక్క దాన్ని అంటే మనుషులు మాట్లాడుతున్నటువంటి విస్తార జలములు అంటే విస్తార జనాలు అంటే ప్రజలు మాట్లాడుతున్నటువంటి శబ్దము, ఆ తర్వాత విస్తార జలముల శబ్దము, అలాగే ఉరుముల శబ్దము. ఏమంటే ఈ యొక్క 3 శబ్దాలు మనం ఆలోచిస్తున్నప్పుడు ఒక్కొక్క దాన్ని వివరిస్తూ చెప్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది. కానీ 3 శబ్దాలు కలిస్తే ఎలా ఉంటాయో ఆ స్వరం మనం వింటే ఏమండి మనం వినలేము. ఎందుకంటే మన చెవులు దాన్ని వినడానికి శక్తి చాలదు, అంత డిజిబుల్ మన చెవులకి లేదు, వినగలిగే అంత సామర్థ్యం మన చెవులకు లేదు. ఒక స్వరం వినబడుతుందట. ఆ స్వరము సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు. ఇప్పుడు వరకు ఆ 3 స్వరాల గురించి మనం మాట్లాడుతున్నాం కదండి, విన్నాం కదా. ఆ 3 స్వరాలు ఎంత భయంకరంగా ఉన్నాయో అలాంటి స్వరాలతో ఒక ఆయన గురించి మాట్లాడుతున్నారట. ఎవరైనా? సర్వాధికారి అయినటువంటి ప్రభు. చూడండి, మనం ఇందాక ఎస్ఐ గ్రంథంలో ఏం చదువుకున్నాము? ఏమండి, అత్యున్నతమైనటువంటి సింహాసనములో ఏమండి సర్వాధికారము కలిగినటువంటి ఒక ప్రభువు ఉన్నాడట. అక్కడ ప్రభువు అంటున్నాడు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? ఏమండి, వివిధమైనటువంటి శబ్దాలతో కూడినటువంటి ఒక స్వరము వినబడుతుంది. ఆ స్వరములో నుండి ఒక మాట వినబడుతుంది. ఏం మాట అది? సర్వాధికారి యొక్క ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు అని ఒక స్వరం వినబడుతుంది అట. సర్వాధికారి అయినటువంటి ప్రభు మనల్ని ఏలుచున్నాడు అన్న ఒక స్వరము వినబడుతుంది. ఆయనను స్తుతించుడి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయమున వచ్చినదని, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకున్నదని కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచెదమని చెప్పగా వింటిని. చూడండి, ఆ స్వరము ద్వారా ఈ యొక్క మాటలు వినబడుతున్నాయి. అంత భయంకరంగా ఉన్నాయటండి ఆ యొక్క మాటలు. అంటే అంత ఆ సర్వాధికారము కలిగినటువంటి ప్రభువు గురించి చెబుతున్నటువంటి మాట. ఇప్పుడు జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎవరు అంటే సర్వాధికారము కలిగినటువంటి ప్రభువు అంటున్నాడు. ఇంకొక మాట కూడా మనం చూడగలిగితేనండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 17వ వచనములో, యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. అంటే యేసు ప్రభువు అంటే చాలా చులకనగా చాలా తక్కువగా ఆలోచించినటువంటి వారికి. ఎందుకంటే చాలామంది ప్రభువు గురించి చాలా తక్కువగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. క్రైస్తవులు కానివ్వండి, క్రైస్తవేతరులు కానివ్వండి.
యేసుక్రీస్తు వారిని చాలా చులకనగా మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారిని చాలా తక్కువగా మాట్లాడుతూ, యేసుక్రీస్తు వారిని ఏమండి ఆ 3 మేకులకు కొట్టినటువంటి ఆయన పీక్కోలేడు అనుకుని మాట్లాడేవారు కొంతమంది ఉన్నారు. ఆయన అసలు దేవుడు కాదని చెప్పుకున్నటువంటి వారు ఉన్నారు. కానీ ఆయనకు ఉన్నటువంటి సార్వభౌమ అధికారం గురించి మనకు అర్థమైతే నిజంగా యేసుక్రీస్తు వారిని ఎలా ఆరాధించాలో మనకు అర్థమవుతుంది. క్రిస్మస్ అనగానే ఏదో అలవాటుగా చేసుకునే కార్యక్రమం కాదది. ఆయన ఒక ఔన్నత్యం తెలియజేసేదే. ఎందుకంటే క్రిస్మస్ అనే ఒక మాటలో ఉన్నటువంటి అర్థాన్ని మనం ఆలోచించాలి అంటే దాంట్లో ఉంటున్నటువంటి ఆయన సార్వభౌమ అధికారాన్ని మనం అర్థం చేసుకుంటే ఆయన ఎంతో ఉన్నతుడో మనకు అర్థమవుతుంది. ఆయన గొప్పతనం మనకి తెలియకపోతే మనం ఆయన్ని ఎలా ఆరాధించగలం, ఆయన ఎలా భయపడగలం, ఆయన ఎలా పూజించగలం? ఆయన పూజించటానికి ఆయన ఔన్నత్యం మనకు అర్థం కావాలి కదా. అది అర్థం కాకపోతే ఆయన ఎలా ఆరాధిస్తాం చెప్పండి. యోహాను సువార్త 10:17 మనం చూడగలిగితే ఏమని చెప్తున్నాడు? నేను దానిని మరలా తీసుకున్నట్టు ఏమని చెప్తున్నాడండి? నేను దాన్ని మరలా తీసుకున్నట్లుగా నా ప్రాణం పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఆజ్ఞ పొంది ఉన్నాను. ఏమంటున్నారండి? ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలి? నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు. మన ప్రాణాన్ని పోగొట్టుకున్న తర్వాత మన ప్రాణాన్ని మనం పోగొట్టుకున్న తర్వాత మరలా తీసుకునే అధికారం ప్రపంచంలో ఎవరికైనా ఉందా? ఎవరి ప్రాణాలు వాళ్ళకి. మనం ప్రాణాలు పొయ్యమని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతుంటాం కదండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడుతుంటాం బ్రతికించమని. మన ప్రాణం మీద మనకు అధికారం ఏమైనా ఉందా? మన ప్రాణం మీద మనకు ఏమైనా అధికారం ఉందండి? ఎటువంటి అధికారం మనకు లేదు. మన ప్రాణం మీద మనకు సరైనటువంటి అవగాహన లేదు, దాని మీద అధికారం లేదు. మన ప్రాణము తీయాలన్నా ఆయన చేతుల్లో ఉంది, మన ప్రాణము మనలో పెట్టాలన్నా ఆయన చేతుల్లోనే ఉంది. అందుకే లాజరు చనిపోయారు కదండి. లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఆ సమాధిలో చనిపోయి ఉంటున్నటువంటి లాజరుని బయటికి రమ్మని చెప్పే అధికారం ఎవరికి ఉంది తెలుసా? యేసుక్రీస్తు వారికే ఉంది. లాజరు బయటికి రమ్మన్నాడు. అంటే పోయినటువంటి ప్రాణాన్ని తిరిగి ఇచ్చే అధికారము యేసుక్రీస్తు వారికి ఉంది. అలాగే తన ప్రాణం గురించి కూడా ఏమని మాట్లాడుతున్నాడంటే తన ప్రాణము తిరిగి తీసుకునే అధికారం ఎవరికి ఉందట? యేసుక్రీస్తు వారికే ఉంది. తన ప్రాణాన్ని తీసే అధికారం ఎవరికి లేదు. ఆ ప్రాణము ఆయన స్వయంగా పెట్టాడండి. ఆయన తిరుగుబాటు చేస్తే ఆయన ప్రాణం తీసుకునే అధికారం ఎవరికి లేదు. అంత అధికారం కలిగినటువంటి ఆయన. ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు మనకు అదే అర్థం కావాలి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. అంటే ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఎవడు నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దానిని పెట్టుచున్నాను. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఆయనే పెడుతున్నాడండి. అందుకనే గొర్రెపిల్లను చూడండి. గొర్రెపిల్ల తల వంచుకొని మన దగ్గరకు వచ్చేసి తన ప్రాణాన్ని ఇచ్చేస్తుంది. సాధువైనటువంటి ఆ ఒక జంతువును పోలి చూపిస్తున్నటువంటి ఆ ఒక మాటల్ని మనం చదువుతున్నప్పుడు గొర్రెపిల్ల మహోత్సవం ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం కదా.
ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడ జ్ఞానులు గుర్తించింది ఏంటి అంటే సార్వభౌమ అధికారము కలిగినటువంటి ఆయన అని గుర్తించి ఏమన్నా కానుకలుగా ఏం తీసుకొని వచ్చారు? ఆయనకి బంగారాన్ని తీసుకొచ్చారు. రాజులకు బంగారం ఇస్తారు కాబట్టి, రాజులకు ఏమి ఇస్తారండి? బంగారం ఇస్తారు కాబట్టి ఆ ఒక బంగారాన్ని తీసుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పెట్టారు. రెండవది ఆ ఒక జ్ఞానులకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే ఆయన పాపరహిత దైవత్వాన్ని గుర్తించారు. ఆయనలో ఏముంది? పాపరహితమైనటువంటి దైవత్వం ఉంది. కాబట్టి ఆయన్ని పూజించటానికి ఏం తీసుకుని వచ్చారు? సాంబ్రాన్ని తీసుకుని వచ్చారు. సాంబ్రాన్ని ఎందుకు తీసుకుని వచ్చారంటే ఏదో వాళ్ళకు ఉన్నటువంటి ఒక పదార్థాల్లో ఒక పదార్థం తీసుకుని వచ్చినట్టుగా కాదు. ఆయన ఎలా అవగాహన చేసుకున్నారంటే ఆయన రాజుగా ఆయన అవగాహన చేసుకున్నారు, ఆయన పూజారుడుగా అవగాహన చేసుకున్నారు. యేసుక్రీస్తు ఎవరు? పూజార్హుడు, పూజించడానికి అర్హుడు. కాబట్టి ఏం తీసుకొచ్చారు? ఇక్కడ సాంబ్రాన్ని తీసుకుని వచ్చారు. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఒకటిది వాళ్ళకు కలిగినటువంటి అవగాహన ఆయన రాజుగా గుర్తించారు. రెండవది పూజారుడుగా ఆయన్ని గుర్తించారు. మూడవది మనం చూడగలిగితే ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, త్యాగపూరితమైనటువంటి మరణమును గుర్తించారు. వారు త్యాగపూరితమైనటువంటి మరణాన్ని గుర్తించారు. కాబట్టి వారు తెచ్చినటువంటి మరొక కానుక ఏంటంటే బోలం. బోలం ఎందుకు తీసుకుని వస్తారు? చనిపోయినటువంటి యూదుల ఆచార ప్రకారంగా చనిపోయినటువంటి వారికి ఆ ఒక సుగంధ ద్రవ్యాలు పూయటానికి, చనిపోయినటువంటి వ్యక్తికి సుగంధ ద్రవ్యాలు పూయటానికి ఆ బోలం ఆయన్ని పూయటానికి తీసుకుని వచ్చారు. అంటే ఆ ఒక మృతదేహం అనేది కుళ్ళిపోకుండా ఉండడానికి సాదృశ్యంగా బోలాన్ని తీసుకుని వచ్చారు. ఏమంటే కానుకలు ఏదో వారికి కలిగింది కాబట్టి బంగారాన్ని, బోలాన్ని, సాంబ్రాన్ని తీసుకురాలేదు. వాళ్ళు ఒక అవగాహన కలిగింది, ఆయన పునరుద్ధానుడు అవుతాడో అని చెప్పి. అంటే అందుకనండి వాళ్ళని జ్ఞానులు అన్నారు. ఎందుకు వారిని జ్ఞానులు అని పిలిచారు? బైబిల్ గ్రంథంలో మనం చూడగలిగితే ఆయన జ్ఞానులు అని ఎందుకు పిలిచారు అంటే ఇదిగోనండి, ఆయన్ని గుర్తించినటువంటి విధానం. ఒకటి రాజుగా గుర్తించారు, రెండవది పూజారుడుగా గుర్తించాడు, మూడవది పునరుద్ధానుడు అవుతాడని గుర్తించి పుట్టినప్పుడు తీసుకుని వచ్చాడండి. చిన్న పిల్లవాడిగా ఉంటున్నప్పుడు. అప్పటికి ఇవేమని జరిగాయా? ఏమంటే రాజ్యాధికారం ఎప్పుడు వస్తుందండి? పెద్దవాడు అయిన తర్వాత రాజ్యాధికారం వస్తుంది. పూజారుడు ఎప్పుడు అవుతాడండి? పెద్దవాడు అయిన తర్వాత పూజారుడు అవుతాడు. కానీ ఆయన పుట్టుకే ఇవన్నీ కలిగినటువంటి ఆయన. అందుకనే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు అని చెప్పి మొదటగా అడగటం అనేది జరిగింది. ఇక్కడ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, అదే మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలను మనం చూడగలిగితే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయినటువంటి మరియను ఆయన శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించిరి. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకి తెచ్చిరి. ఏం చేశారటండి? వచ్చిన వెంటనే మనం ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి, పిల్లవాడు పుట్టాడు అనుకోండి, ఆ పిల్లవాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామండి? వెళ్ళిన వెంటనే పిల్లవాడిని ఎత్తుకొని ముద్దాడతాం, అంతే కదా. అంతకన్నా ఇంకేమేం చేస్తామా? చక్కగా అందంగా కనబడుతున్నాడు, ఆ చిన్నపిల్లలను చూడగానే ఎవరికైనా ముద్దాడాలనిపిస్తుంది. ఆ తల్లి మరియ దగ్గర ఉన్నటువంటి ఆ బిడ్డను చూసి ఇక్కడ ముద్దాడలేదండి జ్ఞానుడు వచ్చి. ఏం చేశారు? సాష్టాంగ పడిపోయి నమస్కారం చేశారు. మీరు ఎప్పుడైనా చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా నమస్కారం చేశారండి? అంటే మనకు ఒక అవగాహన ఉండాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి ఈ యొక్క జ్ఞానుడు వచ్చి సాష్టాంగపడి నమస్కారము చేశారు అంటే ఆయన పూజారుడు అని గుర్తించారు. మనకేం తెలియక పూజించారంటే? బుద్ధి లేక పూజించారు వాళ్ళు? ఆయన పూజారుడు కాడు అనే ప్రచారాలు, అసలు ఆరాధనకు యోగ్యుడు కాడు అని ఏవో మాటలు ఎలా గుర్తిస్తున్నారు యేసుక్రీస్తు వారిని?
ఎలా అర్థం చేసుకుంటున్నారు యేసుక్రీస్తు వారిని? క్రిస్మస్ రోజున యేసుక్రీస్తు వారిని ఏదో పండగాచారంగా పుట్టాడు కాబట్టి పండగ చేసుకోవాలి, మన పుట్టినరోజులు ఎలా చేసుకుంటున్నాం ఆయన పుట్టినరోజు కూడా అలాగే చేసుకునే అవగాహనలో మనం బతికేస్తుంటే మనకి యేసుక్రీస్తు వారు ఎలా అర్థమవుతాడు? ఆయన పునరుద్ధానం ఎలాగ అర్థమవుద్ది? ఆయన పూజారుడు అని ఎలాగ అర్థమవుద్ది? ఆయన రాజు అని ఎలాగ అర్థమవుద్ది? ఎందుకంటే మనుషుల అవగాహన ఎలాగుంటుందంటే, మనుషులు జరిగిస్తున్నటువంటి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభువును కూడా అలాగే అర్థం చేసుకుంటున్నారండి. ఆయన మనలాంటి మానవ దేహాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి మనలాంటి మనిషిగానే ఊహించుకుంటున్నారు ఈరోజు. ఈ ఒక మానవ దేహాన్ని ఎందుకు ధరించుకొని వచ్చాడని ఎవరు ఆలోచించట్లేదు బైబిల్ చదువుతున్నప్పుడు. ఏ అవగాహన లేకుండా బైబిల్ చదువుతున్నారు. సశరీరుడుగా ఎందుకు వచ్చాడు అనే సంగతి అర్థం కాకపోతే ప్రభువుని ఎలా ఆరాధిస్తాం మనం? అన్ని ప్రభు పేరును జరిగిస్తారు, ప్రభు దేవుడు కాదు అంటారు. నీకు బాప్తిసం కావాలి అంటే, నీ పాప క్షమాపణ కావాలంటే ఆయన రక్తం కావాలి నీకు. నీ పాపాలు కడిగివేయబడాలంటే ఆయన రక్తం కావాలి. నువ్వు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా తీర్చబడాలి అంటే, నీ బాప్తిసం తీసుకోవాలంటే ఆయన నామం కావాలి నీకు. ఆశీర్వాదంలో ఆయన నామం కావాలి, పునరుద్ధానంలో ఆయన కావాలి, అన్నిట్లో ఆయన కావాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏంటి అవగాహన? జ్ఞానులకు ఉన్నటువంటి ఏమండి ఆ ఒక తెలివి ఆలోచన ఈరోజు జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి వారికి లేదండి. తూర్పు దేశంలో ఉంటున్నటువంటి జ్ఞానులు ఇక్కడికి వచ్చి యేసు ప్రభు వారు పసిబాలుడుగా ఉంటున్నప్పుడు ఆయన పూజించారు అంటే అది ఆ ఒక మాటలో మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారి గురించి ఎలా అవగాహన చేసుకుంటున్నాం మనం? ఆ అవగాహన లేకపోతేనండి ప్రభువుని మనం ఆరాధించలేము. ఆయన లేకపోతే మనకు పరలోకమే లేదండి. మధ్యవర్తి అనగానే చాలా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన. అంత గొప్ప వ్యక్తిని పట్టుకొని, సార్వభౌమ అధికారం కలిగినటువంటి వ్యక్తిని మనం పట్టుకొని ఆయన్ని ఎలా అవగాహన చేసుకుంటున్నాం? ప్రేమైనటువంటి దేవుని పిల్లరా, ఈ మాటను మనం చదువుతున్నప్పుడు మనకు అర్థం కావాలి. వాళ్ళు ఏం చేశారు? అత్యానంద భరితులు ఇంటిలోనికి వచ్చారటండి. ఎంత ఆనందం వాళ్ళకంటే ఆయన చూడటమే గొప్ప ఆనందం ఆయనకి. వాళ్ళకు మేము కనుగొన్నాము, ఒక మహానుభావుని కనుగొన్నాము అని చెప్పి అత్యానంద భరితుల ఇంటిలోనికి వచ్చి తెలియనటువంటి మరియను ఆ శిశువుని చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలను ఆయనకు సమర్పించిరి. వారికి ఒక అవగాహన వచ్చింది. ఒక మెస్సయ్యను మేము కనుగొన్నాం, ఒక రాజును మేము కనుగొన్నాం. ఎందుకంటే ప్రపంచానికి రాబోతున్నటువంటి రక్షణ, ప్రపంచానికి రాబోతున్నటువంటి రక్షణ, లోకరక్షకుడుగా వచ్చినటువంటి ఆయన్ని మేము కనుగొన్నామన్న ఒక అవగాహనతో తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చి ఇక్కడ సాగిలపడి ఆయన్ని ఆరాధిస్తున్నప్పుడు మన ఆరాధన ఎలా ఉందో ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ఆరాధించడానికి ఎలా సిద్ధపడుతున్నాం మనం? ఎలా అవగాహన చేసుకుంటున్నాం ఆయన్ని? కేవలం మరియ కుమారుడుగానే అవగాహన చేసుకుంటున్నాము. కొద్దిమంది ఇలా విడిపోయి ఏమంటే రకరకాలుగా అవగాహన చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒకరు ప్రవక్తగానే అవగాహన చేసుకుంటున్నటువంటి వారు ఉన్నారు. మరియ కుమారుడుగానే అవగాహన చేసుకుంటున్నారు, మనిషి కుమారుడుగానే ఆలోచిస్తున్నారు. ఇలా ఒక్కొక్క శాఖగా విడిపోయి ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు యేసు ప్రభువుని గురించి మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. దేవుని పిల్లరా, మనం అలా ఉండకూడదు. మనకు ఒక అవగాహన కలిగి ఉండాలి. మనం
యేసుక్రీస్తు వారిని మనం ఏ అవగాహన కలిగి ఉండాలండి? మొదటిదిగా రాజు, రెండవది పూజారుడు, మూడవది పునరుద్ధానుడు. ఏమండి? ఆయన చనిపోయి తిరిగి లేస్తాడు, సజీవుడుగా లేస్తాడు అనే అవగాహన ఎవరికి ఉందో తెలుసా? జ్ఞానులకు ఉందండి. ఆ అవగాహన కలిగి మనం ఆరాధన క్రిస్మస్ చేసుకోవాలి. ఆ అవగాహన లేకుండా క్రిస్మస్ చేసుకొని ఏదో పుట్టాడు కాబట్టి పుట్టినరోజు అనుకున్న పుట్టినరోజు అనే ఆలోచనతో మనం ఆ పండగ జరుపుకుంటే మనకి ఏమీ అర్థం కాదు. ఎందుకంటే మన పుట్టినరోజు ఎలా జరుపుకుంటున్నామో ఆయన పుట్టినరోజు కూడా అలాగే జరిపేసుకుంటాం. అవగాహన లేకుండా ఆయన్ని ఆరాధించకూడదు. ప్రేమటువంటి దేవుని పిల్లారా, మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ మాటలు జాగ్రత్తగా ఆలోచించుకుంటూ ఈ యొక్క కానుకలు ఎందుకు తేబడ్డాయి, ఈ కానుకల వెనకాల ఉన్నటువంటి పరమార్థం ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. బంగారం, బోలం, సాంబ్రాణి అవి ఎందుకు ఇస్తారు, ఎందుకు ఇచ్చారు ఆయనకి, అవే ఎందుకు పట్టుకొని వచ్చారు? అంతే కదా, ప్రశ్న రావాలి కదా. మనం వేరే ఇంకేమని తేవచ్చు కదా వస్తువు. బోలం ఎందుకు పట్టుకొని వచ్చారు, సాంబ్రాణి ఎందుకు పట్టుకొని వచ్చారు అంటే దాని వెనకాల ఉన్నటువంటి భావం మనకు అర్థం కావాలి. బంగారం ఎవరికి ఇస్తారు, బోలం ఎవరికి ఇస్తారు, సాంబ్రాణి ఎవరికి ఇస్తారు, ఇవి అవగాహన మనకు ఉంటే అప్పుడు ఏమండి ఆ కానుకల గురించి మనం అవగాహన చేసుకుంటే ఆయన ఔన్నత్యం అనేది మనకి అర్థమవుతుంది. అలా అవగాహన చేసుకున్నటువంటి వారు జ్ఞానులు. అజ్ఞానులుగా మనం ఈ లోకంలో బ్రతుకుతూ జ్ఞానులను కూడా తప్పుపట్టే పరిస్థితుల్లో ఉన్నారండి ఈరోజు చాలామంది క్రైస్తవులే. జ్ఞానులను కూడా తప్పుపడుతూ బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం మనసు పెట్టి చదివితే ఎన్నో విషయాలు మనకు అర్థమవుతాయి. అలా మనసు పెట్టి చదివితే మనం ఏం చేయాలో ఏం చేయకూడదో మనకు తెలుస్తుంది. రైట్ అండి, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మనం అందరం కూడా ప్రార్థనలో ఏకీభవిద్దాం. వాక్యం కొరకు రొట్టె నిమిత్తం, ద్రాక్షారసం నిమిత్తము